అందరికీ నమస్తే. నేను మీ గోవింద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుద్ది, మీకు మీ కుటుంబాలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ముందుగానే ఐడెంటిఫై చేసే కొన్ని రకాల టెస్టుల గురించి మాట్లాడుకుందాం. అసలు ఎన్ని రకాల టెస్టులు ఉన్నాయి, ఆ టెస్టులు ఎలా చేస్తారు, వాటి రిజల్ట్ ఎలా ఉంటుంది, వాటి వల్ల మనకి యూజ్ ఏముంది, అవి ఏ టైంలో చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. అయితే గుండెకి సంబంధించిన టెస్టులు మొదటిగా ఈసీజీ గురించి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కాబట్టి ఈసీజీ వదిలేసి మిగతా టెస్టులు దాని తర్వాత ఏం చేస్తారు అనేది మనం తెలుసుకుందాం. అయితే ఈసీజీలో ఏమైనా అబ్నార్మాలిటీస్ కనబడితే ఫర్దర్గా 2D ఈకో చేస్తూ ఉంటారు. ఇంకా గుండెకి సంబంధించిన టెస్టులు ఏమేమి ఉంటాయంటే సిటీ స్కాన్ చేస్తారు, ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు, కొన్ని రకాల బ్లడ్ టెస్టులు ఉంటాయి. సికేఎంబి, సిపికే, ట్రోపోనిన్ ఐ, ట్రోపోనిన్ టీ, సిబిసి. ఇవి కాకుండా యాంజియోగ్రామ్ మనం అందరం వింటూ ఉంటాం. యాంజియోగ్రామ్ చేశారు, యాంజియోగ్రామ్ చేయాలి, స్టంట్ వేశారు అని. అది ఎలా చేస్తారు, ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో చేస్తారు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఈసీజీ తీసిన తర్వాత ఈసీజీలో అబ్నార్మాలిటీస్ ఏమైనా కనబడితే ఫర్దర్గా 2D ఈకో చేస్తారు. 2D ఈకో అనేది ఏంటంటే ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ లాంటిది. అల్ట్రాసౌండ్ అనేది ఏంటంటే రియల్ టైమ్ బ్లడ్ హార్ట్ బీట్ని కానీ బ్లడ్ ఫ్లోని కానీ ఆ రియల్ టైం చూడగలుగుతారు వీళ్ళు చేసేవాళ్ళు. ఈ హార్ట్ మజిల్స్ ఎలా ఉన్నాయి, ఆ వాల్వ్స్ ఎలా ఉన్నాయి, ఆ బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అనేది ఆ 2D ఈకోలో డైరెక్ట్గా చూడగలుగుతారు. టీఎంటీ అని ఒక టెస్ట్ ఉంటుంది. టీఎంటీ అంటే ట్రెడ్మిల్ టెస్ట్. ఈసీజీలోని 2D ఈకోలోని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై అవ్వలేదు, కానీ గుండెలో నొప్పి వస్తుంది, అప్పుడప్పుడు వచ్చి తగ్గుతుంది అనుకున్నప్పుడు ఈ టెస్ట్ చేస్తూ ఉంటారు. టీఎంటీ ఒకటి, హార్ట్ మానిటర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఈ రెండు చేస్తారు. ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. టీఎంటీ అనేది ఎలా చేస్తారు అంటే ఫస్ట్ ఒక ప్లెయిన్గా పడుకోబెట్టి ఈసీజీ ఎలా తీస్తారో అలా తీస్తారు. తర్వాత ఆ మనిషిని ఈసీజీ లీడ్స్ సేమ్ అవన్నీ అలాగే పెట్టి ఉంచేసి మనిషిని ట్రెడ్మిల్ మీద నుంచోబెట్టి నడుస్తూ ఒక ఈసీజీ తీస్తారు. తర్వాత కొంచెం స్పీడ్ పెంచుతారు, స్పీడ్గా నడుస్తూ ఇంకొక ఈసీజీ తీస్తారు. అది కాస్త ఇంకొంచెం స్పీడ్ పెంచి ఎలివేషన్ పెంచుతారు. అంటే మనకు కొంతమంది చూడండి, మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి వస్తుందండి, నడిచేటప్పుడే నొప్పి వస్తుందండి, ఏదైనా బరువు లేపేటప్పుడే నొప్పి వస్తుందని అంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు మజిల్ అయినా వీక్ అయ్యి నొప్పి వస్తుందేమో, అలాంటివి ఈ టీఎంటీలో ఐడెంటిఫై అవుతాయి. ఈ టీఎంటీని నడుస్తూ ఎలివేషన్ పెంచుతారు. ఇలా ఫ్లాట్ మీద నడిచేదాన్ని కొంచెం ఎలివేషన్ పెంచుతారు. ఎలివేషన్ పెంచి ఇంకొక ఈసీజీ తీస్తారు, ఇంకొంచెం పెంచుతారు. అలా ఈసీజీ ఒక 8 నుంచి 10 ఈసీజీల వరకు తీస్తారు. అది టీఎంటీ టెస్ట్. హార్ట్ మానిటర్ ఏంటంటే నొప్పి వస్తూ ఉంటుంది, కానీ పర్టికులర్ టైం అని కాదు, ఏ టైంలో వస్తుందో తెలీదు. సడన్గా వస్తుంది, తగ్గిపోతూ ఉంటుంది. నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి, కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మన డైలీ వర్క్స్ మనం చేసుకునేటప్పుడు ఏదో టైంలో ఒక నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటి మానిటరింగ్ చేయడం కోసం హార్ట్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అంటే నథింగ్ బట్ ఒక పోర్టబుల్ ఈసీజీ మిషన్ అనమాట. చిన్న డివైస్ ఒకటి ఉంటుంది. ఆ డివైస్ మనిషికి కనెక్ట్ చేసేసి ఈసీజీ లీడ్స్ కనెక్ట్ చేసి ఉంచేస్తారు ఒక 24 అవర్స్. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచే వరకు ఆ 24 అవర్స్ ఆయన డైలీ యాక్టివిటీని అంతా చేసుకుంటూ ఉంటే ఇది రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఆ డైలీ యాక్టివిటీస్లో ఏ టైంకి ఏ టైంకి ఎలా ఉంది, హార్ట్కి సంబంధించిన ఈసీజీ రికార్డింగ్ అంతా కంప్లీట్గా 24 అవర్స్ అది రికార్డ్ చేసి దానిలో డివైస్ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అది నెక్స్ట్ డే మనం కంప్యూటర్లో పెట్టి చూసినప్పుడు పర్టికులర్ టైంలో ఏ టైంలో ఇది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది అందులో తెలుస్తుంది. 2D ఈకో టెస్ట్తో పాటు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు కూడా చేస్తారు హార్ట్కి. అయితే సిటీలోని దాని మజిల్ కానీ ఆ బ్లడ్ వెజల్స్ కానీ ఏమైనా నేరో అయినాయా, డ్యామేజ్ అయినాయా అనేది ఎక్కువగా ఎంఆర్ఐలో బాగా తెలుస్తుంది. హార్ట్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు ఏముంటాయి అనేది చూద్దాం. ఇప్పుడు రెగ్యులర్గా సిబిసి అనేది కామన్గా అందరికి ప్రతి ఒక్కరికి చేస్తారు. అది కాకుండా ట్రోపోనిన్ ఐ, ట్రోపోనిన్ టీ అనే 2 టెస్టులు ఉంటాయి. ఈ రెండు కూడా హార్ట్ మజిల్కి సంబంధించిన టెస్ట్ అనమాట. అంటే మనిషికి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు లేదా గుండె పెయిన్ వచ్చినప్పుడు ఆ గుండె మజిల్ స్పందించే విధానం స్పందించినప్పుడు ప్రోటీన్ రిలీజ్ చేస్తుంది. ఆ ప్రోటీన్ని ఎంతవరకు రిలీజ్ అయింది, లాస్ట్ 24 అవర్స్లో ఎప్పుడు ఎంతవరకు రిలీజ్ అయింది అనేది ఈ బ్లడ్లో తెలుస్తుంది అనమాట. అదే ట్రోపోనిన్ అయ్యి. ఇంకో 2 రకాల బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, సికేఎంబి, సిపికే. సికేఎంబి అంటే క్రియాటిన్ కైనేజ్, సిపికే అంటే క్రియాటిన్ ఫాస్ఫోకైనేజ్. ఇవి కూడా హార్ట్కి సంబంధించిన టెస్ట్. బ్రెయిన్, హార్ట్, స్కెలిటల్ మజిల్ ఇలా ఈ 3 కూడా రిలీజ్ చేసే ఎంజైమ్ని
ఐడెంటిఫై చేస్తుంది ఇది సిపికే టెస్ట్ అనేది. లాస్ట్గా యాంజియోగ్రామ్ గురించి తెలుసుకుందాం. యాంజియోగ్రామ్ ఎప్పుడు చేస్తారంటే మనకి ఈసీజీ కానీ 2D ఎకో కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ టీఎంటీ కానీ ఇలాంటి టెస్టులు చేసినప్పుడు ఇందులో కూడా ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అవ్వలేదు, ఎక్కడ ప్రాబ్లం ఉందో. కానీ పేషెంట్కి మాత్రం నొప్పి వస్తుంది. కానీ అందులో ప్రాబ్లం ఐడెంటిఫై అయినా కానీ పర్టికులర్ కన్ఫర్మేషన్ లేదు. అంటే సస్పెక్ట్ 100% కరెక్ట్గా అక్కడే ప్రాబ్లం ఉందని చెప్పలేము ఈ టెస్ట్లు అన్నట్లో. అప్పుడు యాంజియోగ్రామ్ చేస్తారు. యాంజియోగ్రామ్ అనేది ఎలా చేస్తారు అంటే హార్ట్కి బ్లడ్ వెజల్స్ ఉంటాయి. హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ మొత్తం వెళ్ళే బ్లడ్ సిస్టము, ఆర్టరీ సిస్టము, అలాగే మొత్తం బాడీ పార్ట్స్ నుంచి ఇన్ఫ్యూర్ బ్లడ్ అంతా హార్ట్కి వచ్చే సిస్టమ్ ఒకటి ఉంటుంది. అది ఇన్ఫ్యూర్ బ్లడ్ వీనస్ సిస్టము. హార్ట్ అనేది ఎలా ఉంటుందండి, హార్ట్ అనేది ఇప్పుడు మన రోడ్లలో నేషనల్ హైవేస్ చూడండి ఎలా ఉంటాయో. మీరు ఏ నేషనల్ హైవే తీసుకోండి అది ఢిల్లీకి కనెక్ట్ అవుద్ది. అలాగే మన బాడీలో కూడా ఏ పార్ట్ నుంచి తీసుకున్నా, అంటే ఇక్కడ చూడండి బొట్టనవేలు దగ్గర నాడి కొట్టుకుంటుంది, ఇక్కడ నుంచి కానీ కాలు దగ్గర నుంచి కానీ ఫెమరల్ ఆర్టరీ అని ఉంటుంది, ఆర్టరీ అంటాం. తుట్టి దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి తీసుకున్నా ఆ బ్లడ్ వెజల్స్ ద్వారా ప్రయాణిస్తే హార్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు యాంజియోగ్రామ్కి ప్రొసీజర్ ఎలా చేస్తారంటే ఫస్ట్ హ్యాండ్ దగ్గర ఒక ఆర్టరీ సెలెక్ట్ చేసుకున్న ఆర్టరీ దగ్గర కానీ, లేదు అనుకుంటే ఫెమరల్ ఆర్టరీ అని ఉంటుంది ఇక్కడ, అంటే మన నడుము కింద గజ్జల్లోనే ఒక ఫెమరల్ ఆర్టరీ అని ఒకటి ఉంటుంది. అక్కడ కానీ చిన్న సూది వేసి ఆ సూదిలో నుంచి ఒక గైడ్ వైర్ పంపిస్తారు. గైడ్ వైర్ అంటే జీ వైర్ లాంటిది అనమాట. పంపించి దాంతోపాటు దానిపైన ఒక ఫ్లెక్సిబుల్ పైప్ లాంటిది ఒకటి పంపిస్తారు. దాన్ని బయట నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. అది ఎలా వెళ్ళాలి, ఏ వేలో ఎక్కడ టర్న్ తిరగాలి, ఎక్కడ ఎటువైపు కుడికి ఎడమకి పైకి కిందికి ఎక్కడ టర్న్ అవ్వాలనేది బయట నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఆపరేట్ చేసిన తర్వాత దాన్ని కరోనరీ ఆర్టరీ వరకు, అంటే మన హార్ట్ వరకు చేరే వరకు పంపించి గైడ్ వైర్ తీసేస్తారు. ఆర్టరీ అంటే గుండె బాడీ పార్ట్స్ మొత్తానికి బ్లడ్ సప్లై చేస్తుంది. మళ్ళీ ఇన్ఫ్యూర్ బ్లడ్ తీసుకొని ప్యూరిఫికేషన్కి లంగ్స్కి పంపించి మళ్ళీ ప్యూరిఫికేషన్ అయిన తర్వాత హార్ట్ తీసుకొని బాడీ పార్ట్స్కి అన్నట్లు పంపిస్తుంది. దాంతోపాటు హార్ట్ మజిల్ కూడా బ్లడ్ సప్లై అదే చేసుకోవాలి. మళ్ళీ ఆర్టరీస్ని ఎక్కడైనా బ్లాక్ అయినప్పుడు ఈ యాంజియోగ్రామ్లో ఐడెంటిఫై అవుతాయి. ఈ గైడ్ వైర్ తీసేసిన తర్వాత ఫ్లెక్సిబుల్ పైన నుంచి ఒక డై పంపిస్తారు, అంటే కలరు ఒక ఇంకు లాంటిది పంపిస్తారు అనమాట. ఆ ఇంకు లాంటిది అందులోకి వెళ్ళి అది హైలైట్ అవుతుంది అక్కడ. అంటే ఇప్పుడు ఇది గొట్టం ఈ లావు ఉందంటే ఇంకు పంపిస్తే అక్కడ ఏ ప్రాబ్లం లేకపోతే ఎంత లావు గొట్టం ఉందో అంత లావు ఇంక వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ లావుగా వెళ్ళి ఇక్కడ సన్నగా, అంటే నొక్కుపోతే సన్నగా వెళ్తే అక్కడ ఐడెంటిఫై చేస్తారు అక్కడ బ్లాక్ ఉన్నట్టు. దాన్ని ఐడెంటిఫై ఈ ప్రాసెస్ని అంతటినీ ఒక ఎక్స్రే మిషన్లో రికార్డ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మనం ఇప్పుడు సినిమా ఎలా రికార్డ్ చేస్తారో, మన వీడియో ఎలా రికార్డ్ చేస్తామో అలాగే ఒక ఎక్స్రే ద్వారాగా రికార్డ్ చేస్తారు. ఇదంతా పెన్ డ్రైవ్లోనో మెమరీ కార్డులోనో కాపీ చేసి వీళ్ళు చూసుకుంటారు. ఐడెంటిఫై చేసి దానికి స్టంట్ పడుతుందా, సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ పడుతుందా అనేది అప్పుడు చెప్తారనమాట. స్టంట్ ఎప్పుడు పడుతుంది, ఓపెన్ హార్ట్ సర్జరీ ఎప్పుడు పడుతుంది అంటే అది పూర్తిగా బ్లాక్ అయిపోయి డ్యామేజ్ అయిపోతే కనుక ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు. బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయింది కాబట్టి కాల్ దగ్గర ఏదో ఒక దగ్గర వెజల్ కట్ చేసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ హార్ట్ దగ్గర ఆ వెజల్ బదులు, డ్యామేజ్ అయిన వెజల్ బదులు ఈ వెజల్ పెడతారనమాట, బ్లడ్ ఫ్లో బాగుండేలాగా. లేదు అంత డ్యామేజ్ అవ్వలేదు, నేరో అయ్యింది అంటే కొంచెం సన్నబడింది, బ్లడ్ వెళ్ళే ఫ్లో సన్నబడింది అనుకున్నప్పుడు లోపలికి స్టంట్ పంపిస్తారన్నమాట. స్టంట్ పంపించి ఒక ఆ పైపు ద్వారానే స్టంట్ పంపించి ఆ స్టంట్ అక్కడ ఫిక్స్ చేస్తారు. చూసారు కదా వీడియో, మీకు ఎలా అనిపించింది? మీరు ఇందులో కొత్త విషయాలు తెలుసుకున్నారా లేదా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తెలియచేయండి. మీ ఒపీనియన్ కూడా తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.